ఇమ్యూనోథెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజు ఇమ్యూనోథెరపీ డిస్కవర్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మన బాడీకి న్యాచురల్ ఓన్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ ద్వారానే మనము మన బాడీలోకి వచ్చే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా క్యాన్సర్స్తో కూడా ఫైట్ చేస్తుంది బాడీ. అంటే అవి మన ఓన్ పోలీస్ మెన్ అన్నమాట. మన ఓన్ న్యాచురల్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది మనకి. ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం ఈ ఇమ్యూనోథెరపీ యొక్క ముఖ్యమైన టెక్నాలజీ అన్నమాట. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే మన ఓన్ న్యాచురల్ ఇమ్యూనిటీని బ్లాక్ చేస్తాయి. తద్వారా మన న్యాచురల్ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ క్యాన్సర్ మీద పనిచేసి డిస్ట్రాయ్ చేయకుండా చేస్తాయి. ఇమ్యూనోథెరపీ యొక్క మెయిన్ గొప్పతనం ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చి మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ని బ్లాక్ చేయకుండా అడ్డుపడతాయి. తద్వారా మన ఓన్ ఇమ్యూనిటీ పెంచి మన ఓన్ న్యాచురల్ కిల్లర్ టీ సెల్స్ ఈ క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తాయి. ఇప్పుడు అనేక రకాలైన ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ను పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ ఇమ్యూనోథెరపీ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే కొత్తగా క్యాన్సర్ని కిల్ చేసేది ఏం లేదు, మన ఓన్ ఇమ్యూనిటీస్ని బూస్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, అనేక రకాలైన కీమోథెరపీ డ్రగ్స్ ద్వారా లేట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్, ఇది గ్రీస్లో ఉంది, FDA అప్రూవ్ టెక్నాలజీ. ఇదేం చేస్తుందంటే మన క్యాన్సర్ సెల్స్ని మన నుంచి వేరు చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన కీమోథెరపీ డ్రగ్కి, ఏ రకమైన టార్గెటెడ్ థెరపీకి, ఏ రకమైన ఇమ్యూనోథెరపీకి లొంగుతుందో టెస్ట్ చేసే సదుపాయాన్నే ఈ రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్ అవకాశం ఏర్పరిచింది. అంటే ఉదాహరణకి మనందరం చూస్తుంటాం, స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇప్పుడు ఏం చేస్తారు, గైనకాలజిస్టు యూరిన్ తీసుకొని కల్చర్ చేసి ఏ యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకొని ఆ యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాం. అలాగే క్యాన్సర్ సెల్స్ని ఇన్ విట్రో అంటే ల్యాబ్లో గ్రో చేసి దేనికి లొంగుతుందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సో ఈ లిక్విడ్ బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్ సెల్స్ని గ్రో చేసి దేనికి లొంగుతుందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా, టార్గెటెడ్ థెరపీ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని ముఖ్యంగా లేట్ స్టేజ్లో కనుగొన్నప్పటికీ సిగ్నిఫికెంట్గా వాళ్ళ లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది.